తేనె నీళ్ళలో వేసుకు తాగి స్వీట్గా అవుతుంది గొంతని. ప్యూర్ హనీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు, నిమ్మకాయ. చెవుడు రావడం అన్నది పుట్టుకతో వచ్చిన చెవిటి సమస్యలు కొన్ని అయితే ఎందుకు వస్తుందంటే మన నర్వస్ సిస్టమ్ బికమ్స్ వీక్. ఇయర్లో ఫ్లూయిడ్ ఉంది అని అనడానికి లక్షణాలు, ఉదాహరణకి కొంతమంది కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. ఎయిర్ సర్క్యులేట్ అవ్వకుండా మిడిల్ ఇయర్లో, పర్టికులర్లీ చిల్డ్రన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. టాన్సిలెక్టమీ, అడెనాయిడ్ సర్జరీ అవిని అంటుంటాం. బట్ అందరికీ అవి మనకి ఆల్మోస్ట్ ద్వారపాలకుల్లాగా ఇన్ఫెక్షన్ రాకుండా, అవి ఇన్ఫెక్ట్ అయ్యి లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్లకుండా కాపాడే ఇది అంటాం. బట్ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తే తీసేయాలంటాం. సో ఏమిటి సార్ ఈ డైకాటమీ? ఇది యాక్చువల్గా మిస్కన్సెప్షన్. అంటే తెలియని వాళ్ళు పూర్వకాలంలో అట్లా అనుకునేవాళ్ళు. టాన్సిల్స్ అది లింఫాయిడ్ టిష్యూ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీవేర్, బాడీ అంతా లింఫాయిడ్ టిష్యూ. నోట్స్ ఉంటాయి, సపోజ్ ఇక్కడ ఇలా అనుకుంటే చిన్న చిన్న నోట్స్ తగ్గుతాయి. రైట్. దే రియాక్ట్ టు ది ఇన్ఫెక్షన్. రైట్. అది డిఫెన్స్ మెకానిజం కాదు, దట్ ఈజ్ ఏ రియాక్షన్. రియాక్షన్ ఏంటంటే లోపల ఇన్ఫెక్షన్ ఉందని మీకు చెప్తుంది. మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్, దట్ ఈస్ ది డిఫెన్స్. ఈ టాన్సిల్స్ ఏంటంటే యాక్చువల్గా లైక్ అపెండిక్స్. అంతకుముందు కొన్ని యానిమల్స్ కింగ్డమ్లో అవి ఉపయోగపడ్డ వెస్టిజ్ ఒక ఆర్గనే, మనకి లేదు. హ్యూమన్ బీయింగ్స్లో అపెండిక్స్కి వాల్యూ లేదు. రైట్. సేమ్ థింగ్ గోస్ టు ఫర్ టాన్సిల్స్ ఆల్సో. ఎడినాయిడ్స్ ఏంటంటే మనకి టాన్సిల్స్ త్రోట్లో కనిపిస్తాయి. ముక్కు వెనక భాగంలో అంటే నెసోఫారింగ్స్ అంటాం. దాంట్లో ఉన్న ఎడినాయిడ్, ఈ ఫెరింజియల్ లింఫాయిడ్ టిష్యూని ఎడినాయిడ్ అంటాం. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఎడినాయిడ్స్ వల్ల ఏమవుతుందంటే పర్టికులర్లీ 5 to 6 years ఏజ్ చిల్డ్రన్ నోస్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ది నోస్, అవి కొయినా అంటారు. ఆ కొయినా దగ్గర ఎడినాయిడ్ టిష్యూ హైపర్ట్రోఫీ అయితే టోటల్ బ్లాక్ అవుతుంది. దానివల్ల రిపీటెడ్ కోల్డ్. మౌత్ బ్రీతింగ్ వల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ గోస్ డైరెక్ట్లీ టు ది లంగ్స్. నోస్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం. మనం తీసుకునే గాలికి, దాంట్లో ఉన్న పార్టికల్స్కి, డస్ట్ పార్టికల్స్ అయితేనేమి, బ్యాక్టీరియా అయితేనేమి, ఇట్ ఈజ్ ఏ టోటల్ ఫిల్టరేషన్ మెకానిజం నోస్లో ఉన్నది. ఆ ఫిల్టరేషన్ మెకానిజం మొత్తం మనం బైపాస్ చేసుకొని థ్రోట్ ద్వారా తీసుకున్నాం. దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. దానివల్ల మళ్ళీ టాన్సిల్స్ కూడా ఇన్ఫ్లేమ్ అవుతాయి. ఎప్పుడైతే రిపీటెడ్గా కోల్డ్, మౌత్ బ్రీతింగ్, పర్టికులర్లీ స్నోరింగ్, చిల్డ్రన్లో స్నోరింగ్ ఉంది 100%, దట్ ఈస్ ఎడినాయిడ్స్, నో డౌట్. అంటే ఎడినాయిడ్స్ ఆర్ బిగ్, ఇట్స్ నాట్ స్మాల్ యూ కెన్ ఇగ్నోర్. బిగ్ సైజ్ ఆల్వేస్ 2 to 3 times కంటిన్యూ అవుతుంది ఇన్ఫెక్షను. లౌడ్ స్నోరింగ్ ఉంది, పెర్సిస్టెంట్గా ఒక 2-3 months సఫర్ అయ్యాడు, రిమూవ్ దట్. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ సోర్స్ని యూ ఆర్ రిమూవింగ్, నాట్ ది డిఫెన్స్ మెకానిజం. బ్యాక్టీరియా ఆర్ స్టోర్డ్, నాట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. బ్యాక్టీరియా ఆర్ దేర్ ఇన్ ది టాన్సిల్స్, కాబట్టి తీసేస్తున్నాం. కాన్స్టెంట్గా ఇన్ఫెక్ట్ అయ్యి రీఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి తీసేస్తున్నాం. దాంట్లో టాక్సిన్స్ సెక్రెట్ అవుతాయి. హెమాలిటిక్ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా టాన్సిల్స్లో ఉంటాయి. అవి స్ట్రెప్టోలైసిన్స్, అని కొన్ని టాక్సిన్స్ సెక్రెట్ చేస్తాయి. ఆ సెక్రిషన్స్ వల్ల, టాక్సిన్స్ వల్ల సమ్టైమ్స్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ అంటే మల్టిపుల్ జాయింట్స్కి వస్తాయి ఆర్థరైటిస్. నాట్ ఫర్ ఎవ్రీబడి. రైట్. ఇప్పుడు ఏదైనా మేము కాంప్లికేషన్ చెప్తే అందరికి రాదు, కొన్ని మనకు తెలియదు. రైట్. బట్ సైన్స్ ప్రూవ్స్ దే ఆర్ లైబుల్ టు గెట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమాటిక్ హార్ట్ డిసీజెస్. సో ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి we advise remove the tonsils, adenoids at the early age, 5 to 6 years. Then growth factor కూడా చాలా బాగుంటుంది, because the digestion improves, nutrition improves, absorption of the nutritional factors improves, growth improves. సో ఇదైతే 100% కరెక్ట్. మీరు అన్నట్టు మన పూర్వకాలం ఊరికే మాట వరుసకనేవారు. మాట వరుసకి ఏదో నీకు ఎవరు చెప్పారా? ఒక డాక్టర్ చెప్పారంటే లేదా మా ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, వాళ్ళు చెప్పారు. హౌ కెన్ యూ బిలీవ్? ఆచార వ్యవహారాలకు సంబంధించింది కాదు, దిస్ ఈజ్ ప్యూర్ సైన్స్. అండ్ మీరు ఇంకొక చాలా మంచి లీడ్ పాయింట్ ఇచ్చారు. టాన్సిల్స్ తీసేస్తే అవసరం లేనప్పుడు ఎస్పెషల్లీ గ్రోత్ బాగా ఉంటుంది పిల్లలు అని. 100%. రైట్. సో అండ్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో సార్, వెదర్ ఇట్ ఈస్ అంటే నాడ్యూల్స్ తీయడం కావచ్చు, టాన్సిల్స్ కావచ్చు, ఒక పూటలో అయిపోతుంది సర్జరీ. సేమ్ డే వీ కెన్ డిశ్చార్జ్. అది సేమ్ డే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ నా పేషెంట్లందరినీ డిశ్చార్జ్ చేస్తాను. టాన్సిలెక్టమీ ఈజ్ వెరీ మైనర్ సర్జరీ, వెరీ వెరీ సేఫ్. ఇప్పుడు కోబ్లేటరు, కోల్డ్, ఈ టెక్నాలజీ చాలా మారింది. అంటే బ్లీడింగ్ తగ్గిస్తుంది,
ప్లస్ పెయిన్ తగ్గిస్తుంది. రైట్. దిస్ ఈజ్ లేటెస్ట్ టెక్నాలజీ. వోకల్ కార్డ్స్ అయితే లేజర్, దట్ ఈస్ ది బెస్ట్ వన్. ఆఫ్టర్ 3 hours వీ కెన్ డిశ్చార్జ్. ఎడిమా డెవలప్ అవుతుంది చూస్తాం, అబ్జర్వ్ చేస్తాము. 90%, 99% దే ఆర్ నో కాంప్లికేషన్స్ నవ్ డేస్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, చాలామంది వాయిస్కి సంబంధించి చేసేది అతి మధురం, లిక్కరీస్ తినడం, అలాగే తేనె నీళ్ళలో వేసుకు తాగి స్వీట్గా అవుతుంది గొంతని, ఇలా రకరకాల పదార్థాలు తింటూ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. బట్ తేనె నథింగ్ బట్ షుగర్ ఆల్మోస్ట్. సో మీ అడ్వైజ్ ఏంటి సార్? అటువంటివి తీసుకోవడం వల్ల గొంతు నిజంగానే స్వీట్గా అలా తయారయ్యే అవకాశాలు ఉంటాయా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ గివ్. హనీ ఈజ్ గుడ్, ప్యూర్ హనీ. మరి హనీ అనంగలోని అన్ని మిక్స్డ్ అడల్టరేటెడ్ హనీ కాదు. ఏదైనా ప్రాబ్లం వస్తే అడల్టరేటెడ్ హనీ. ప్యూర్ హనీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు, నిమ్మకాయ, ఎవరికంటే ఎసిడిటీ లేని వాళ్ళు, ఎసిడిటీ లేని వాళ్ళు తీసుకుంటే థ్రోట్ క్లియర్ అవుతుంది, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది 100%. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్వేస్ పేషెంట్స్తో కూడా మాకు ఇంటరాక్షన్ ఉంటాయి, ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది కదా. డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఆయుర్వేద ప్రకారము ఆయుర్వేద డాక్టర్స్ ఫ్రెండ్స్ చెప్పేది కూడా 100% దే సబ్స్టాన్షియేట్ మై స్టేట్మెంట్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ప్యూర్ హనీ అయి ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ యూ టేక్ మార్నింగ్ అన్ ఎంప్టీ స్టమక్, కొంచెం దాంట్లో నిమ్మకాయ కూడా పిండాలి, ఎక్కువ కాదు, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు, 1 teaspoon ఆఫ్ హనీ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. దానివల్ల ఎటువంటి పరిస్థితుల్లో నష్టం అయితే లేదు, అన్లెస్ యూ గాట్ సివియర్ ఎసిడిటీ ప్రాబ్లం. అది నోట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బై డిఫాల్ట్ సార్ ఇప్పుడు ఎనీథింగ్ ఆయుర్వేదంలో కానీ అలోపతి బ్లైండ్గా ఇది అందరికీ పనిచేస్తుంది, ఇదే రకంగా ఉంటుంది అని కాదు. యువర్ బాడీ మే రియాక్ట్ డిఫరెంట్లీ రైట్ ఫర్ ఫ్యూ థింగ్స్. అద్భుతంగా చెప్పారు సార్. ఇక చాలా కీలకమైన ఒక అంశం గురించి క్లుప్తంగా మీతో మాట్లాడి కొనసాగిస్తాం మన సంభాషణని. చెవుడు రావడం అన్నది పుట్టుకతో వచ్చిన చెవిటి సమస్యలు కొన్ని అయితే, తర్వాత ఫంక్షనల్గా హియరింగ్ లాస్, మెల్లిమెల్లిగా అది దాని ఫ్లూయిడ్ చేరో ఇంకోటి అయ్యో, ఆ పొర ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయ్యి రకరకాల కారణాలు ఉంటాయి సార్. పార్షియల్ హియరింగ్ లాస్ చాలా మందికి ఉంటుంది. కరెక్ట్. ఆడియోమెట్రీ చేస్తే గానీ అర్థం కాదు, ఏజ్తో వచ్చేది. ఆడియోమెట్రీ చేస్తే గానీ ఎంత అది చేయటం అని, అది ఏజ్తో పెరుగుతూ పోతుందా సార్? తప్పకుండా దాన్ని అడ్రస్ చేయాల్సిందేనా? డెఫినెస్ లైక్ క్యాటరాక్ట్ అంటే అడల్ట్ ఏజ్డ్ వాళ్ళకి చెప్తున్నాను. మనకి ఆ క్యాటరాక్ట్ రావడం కూడా సాధారణ విషయం. కొంతమందికి 40 years రావచ్చు, 50 years రావచ్చు, 60 రావచ్చు, 70 రావచ్చు, 80 రావచ్చు. బట్ 80 to 90% ఇండివిజువల్ గెట్ క్యాటరాక్ట్. సేమ్ థింగ్ డెఫినెస్ ఇన్ అడల్ట్స్. ఎందుకు వస్తుందంటే మన నర్వస్ సిస్టమ్ బికమ్స్ వీక్. అది బ్రెయిన్ రీజనరేషన్ స్టార్ట్స్ ఏజ్ ఆఫ్ యూజువల్గా 60. మనం ఎంఆర్ఐ స్కాన్లు చేస్తాం కదండి అడల్ట్స్లో కానీ ఎవరిలో కానీ, హెడ్ ఏక్స్ ఉన్నాయని దేనికో వేరే రీజన్ చేస్తే బ్రెయిన్ డీజనరేషన్ ఇట్ ఈస్ దేర్ నార్మల్. బై ది ఏజ్ ఆఫ్ 90 ఇంకా ఎక్కువైపోతుంది. దట్ ఈస్ న్యూరలాజికల్ ప్రాబ్లం. అట్లనే మన వినికిడికి సంబంధించిన నర్వ్ కాక్లియర్ నర్వ్ అంటాం, అట్లనే బ్యాలెన్స్ సంబంధించిన నర్వ్ కూడా ఉంటుంది. ఆ కాక్లియర్ నర్వ్, వెస్టిబులర్ నర్వ్, ఈ రెండు ఇన్నర్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది. సో కాక్లియర్ నర్వ్ డీజనరేషన్ నార్మల్గా స్టార్ట్ అయ్యే ప్రాసెస్ యూజువల్గా 60-70 స్టార్ట్ అవుతుంది. కొంతమంది లక్కీ పర్సన్స్ అదృష్టవంతులు ఉంటారు, ఏ ప్రాబ్లం రాదు, వాళ్ళ 80 years కూడా వాళ్ళ హియరింగ్ చాలా బాగుంటుంది. అవును, దట్ ఈస్ టోటల్ ఇండివిజువల్ వేరియేషన్. బట్ మనకి డెఫినెస్ వచ్చిందంటే అది ఒక డిసీజ్ కాదు, అడల్ట్స్లో డిసీజ్ కాదు ఈ నర్వ్ డిజనరేషన్, బికాజ్ ఇట్ ఈస్ ఏ కామన్ లైక్ క్యాటరాక్ట్. అయితే మొత్తం డెఫినెస్ అంటే మీరు అన్నారు బై బర్త్ కంజెనిటల్, అది జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు ఎక్సలెంట్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి, కాక్లియర్ ఇంప్లాంటేషన్. ఆ టాపిక్ చాలా డీటెయిల్గా తర్వాత చెప్పొచ్చు. అవును. సో ఎనీ డెఫినెస్, వాట్ ఎవర్, కంజెనిటల్ డెఫినెస్, ఎక్వైర్డ్ డెఫినెస్, అన్నీ క్యూరబుల్. మనం ఇగ్నోర్ చేసి మనం నిర్లక్ష్యం చేసి అది పెరిగేసి ఇంకా ఎక్కువ పెరగటానికి మనం ఛాన్స్ ఇస్తున్నాం, కానీ దే ఆర్ ఆల్ క్యూరబుల్ ప్రాబ్లమ్స్. కంజెనిటల్ డెఫినెస్ అంటే ఒకప్పుడు సైన్స్ మనకి, ఇప్పుడు ఇది లాస్ట్ 15 years నుంచి వచ్చిన రీసెర్చ్, కాక్లియర్ ఇంప్లాంటేషన్. యూరోప్లో 25 years బ్యాక్ చేశారు ఈ రీసెర్చ్. ఇప్పుడు 1 year బేబీ కూడా చేయొచ్చు అనమాట. సో అంటే టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, రైట్, ఇట్ ఈస్ టోటల్లీ క్యూరబుల్ అన్లెస్ వీ ఇగ్నోర్ ఇట్. రైట్. తర్వాత మీరు చెవిలో ఇన్ఫెక్షన్
కర్ణబేరి రప్చర్ అయింది. కర్ణబేరి రప్చర్ అయితే మనకి 30 to 40% డెఫ్నెస్, వాట్ ఎవర్ రీజన్, టాన్సిల్స్ వల్ల కానివ్వండి, సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, నెగ్లిజెన్స్ వల్ల కానివ్వండి, ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ వల్ల కానివ్వండి, కర్ణబేరి హోల్ పెద్దదైతే. అదే చిన్న హోల్ ఉంటే ఎర్లీ స్టేజ్లో ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆ హోల్ కంప్లీట్గా క్యూర్ అవుతుంది విత్ మెడిసిన్స్. మెడిసిన్స్ సార్ టింపానోప్లాస్టీ అని చేస్తారు అదే సార్? టింపానోప్లాస్టీ ఈజ్ ఏ లాస్ట్ రిసార్ట్, వాట్ వీఆర్ డూయింగ్ లాస్ట్ రిసార్ట్. ఎప్పుడు పేషెంట్ నెగ్లెక్ట్ చేసి 10 చోట్ల తిరిగో వాళ్ళ ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ వల్లనో ఏదో ఎక్కడో సమ్వేర్ ఐదర్ పేషెంట్ నెగ్లిజెన్స్ ఆర్ యువర్ డాక్టర్ నెగ్లిజెన్స్ ఆ హోల్ పెద్దది అవుతుంది. ఎప్పుడు వస్తుంది హోల్ పెద్దది? బిగినింగ్లో జరగదు. ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా వచ్చిన తర్వాత హోల్ పెద్దది అవుతుంది. వెన్ ది హోల్ ఈజ్ వెరీ స్మాల్, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఇట్ ఈస్ స్టిల్ స్మాల్. టోటల్ విత్ మెడికేషన్ ఆల్వేస్ డన్ మై పేషెంట్స్, ఇట్ ఈస్ టోటల్లీ క్యూరబుల్. ఏం మెడికేషన్ ఇస్తారు సార్? అంటే వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద మెడికేషన్ అని? ఇయర్ డ్రాప్స్ ప్లస్ కోల్డ్ అయినప్పుడు ఈ టేక్ ప్రికాషన్. అది ఎందుకంటే నోస్ నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, పర్టికులర్లీ చిల్డ్రన్, సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి. అందుకని కోల్డ్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయమని చెప్తాం. బికాజ్ యూ గాట్ ది ప్రాబ్లం. అది నాట్ ఫర్ ఎవ్రీబడి, అందరికి చెప్పాం. యూ గాట్ ఏ ప్రాబ్లం, నీకు రిపీటెడ్ కోల్డ్ ఉంది, రిపీటెడ్ కోల్డ్ వల్ల చెవి ఇన్ఫెక్షన్ వచ్చింది, యూ అవాయిడ్ దీస్ థింగ్స్. సో రిపీటెడ్ కోల్డ్ అయినప్పుడు సైనస్ ఉంటే సైనస్ క్యూర్ చేసుకో, లేదు ఇమ్మీడియట్గా ఒక ట్యాబ్లెట్ కోల్డ్ యాక్ట్ ప్లస్ ఫైబ్రక్స్ ప్లస్ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి, దట్ విల్ నాట్ స్ప్రెడ్ టు ది ఇయర్. అంటే తర్వాత చెవులకు వాటర్ పోకుండా చూసుకోవాలి. హోల్ ఉన్నప్పుడు, హోల్ ఉంటే ఏమవుతుందంటే వాటర్ గోస్ ఇన్సైడ్, ఇమ్మీడియట్గా ఇన్ఫెక్షన్. స్టెరైల్ వాటర్ కాదు కదా మనం స్నానం చేసేది. సో స్టెరైల్, అందుకని కాటన్ పెట్టుకొని పైన వ్యాజిలిన్ పెట్టుకుంటే మనకి వాటర్ లోపలికి పోదు టిల్ ద హోల్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ అప్, కంప్లీట్గా జాయింట్ అవుతుంది. 90% ఆ హోల్ కంప్లీట్గా ఫిల్అప్ అయిపోతుంది, క్యూర్ అయిపోతుంది. బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ హీలింగ్ పవర్. ఈ సరౌండింగ్ టింపానిక్ మెంబ్రేన్ నుంచే అది నెమ్మదిగా గ్రోత్ వస్తుంది. మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే టింపానోప్లాస్టీ సర్జరీ చేస్తాం కదా, టింపానోప్లాస్టీ సర్జరీ చేసినప్పుడు ఇక్కడి నుంచో గ్రాఫ్ట్ తీస్తాం, టెంపరాలిస్ ఫేషియా. ఈ హోల్కి పైన కింద దాన్ని ప్యాచ్ అప్ చేస్తున్నాం అంతే. ఆ ప్యాచ్ పర్మనెంట్ కాదు, 2 monthsలో ప్యాచ్ పోతుంది. ఈ చుట్టూ ఉన్న కర్ణబేరియే పెరుగుతుంది, హీల్ అవుతుంది అంతే. ఈ ప్యాచ్ నిలబడదు, ఈ ప్యాచ్ దిస్ గోస్ ఆఫ్. సో లైక్ టిష్యూ ఎలా అయితే టెంపరీ సపోర్ట్, అది ఈ టెంపరీ ఆ కర్ణబేరి హోల్కి మార్జిన్స్ కొంచెం రా ఏరియా చేసుకొని మనం కింద గ్రాఫ్ట్ పెడతాము. ఈ క్రింద గ్రాఫ్ట్ ఉండే సపోర్ట్ ఉంది కాబట్టి అది పైన స్లోగా గ్రోత్ వచ్చేసి అది 3 monthsలో కంప్లీట్గా హీల్ అవుతుంది. ఈ 3 months ప్రికాషన్స్ తీసుకొని చెవులకు నీళ్ళు పోకుండా చూసుకొని మళ్ళీ కోల్డ్ అయినప్పుడు వెంటనే మెడిసిన్ వేసుకుంటే దెర్ ఈజ్ ఎ 95-98% ఇట్ విల్ కంప్లీట్ సక్సెస్. టింపానోప్లాస్టీ సక్సెస్ ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆపరేషనే కాదు, టెక్నికే కాదు, మన పోస్ట్ ఆపరేటివ్ తీసుకునే జాగ్రత్తలు కూడా ఇంపార్టెంట్. ఫైనల్గా ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్ అబౌట్ దిస్ ఇయర్లో ఫ్లూయిడ్ సార్. ఇయర్లో ఫ్లూయిడ్ ఉంది అని అనడానికి లక్షణాలు, ఉదాహరణకి కొంతమంది కళ్ళు తిరుగుతున్నాయి అంటారు, బ్యాలెన్స్ తప్పుతున్నాం అంటారు, అది వర్టిగోనా అని, ఇది వాళ్ళకి వాళ్ళు తేల్చుకోవాల్సిన పరిస్థితులు. మరి ఈ ఇన్నర్ ఇయర్ ఫ్లూయిడ్ని అసలు డ్రైన్ చేసే మెకానిజం ఉంటుందా? లేదు. ఒకసారి వచ్చేస్తే ఉన్నది, కానీ దట్ ఈజ్ లాస్ట్ రిసార్ట్, డెఫినెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ లాస్ట్ రిసార్ట్ అప్పుడే ఫాలో అవుతాం. ఇంకా తర్వాత మీరు ఫ్లూయిడ్ అన్నారు కాబట్టి 2 విషయాలు చెప్తాను. ఫ్లూయిడ్ కెన్ బి ఇన్ ది మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్ ఏంటంటే ముక్కు నుంచి చెవికి ఉన్న ఇస్టేషన్ ట్యూబ్ బ్లాకేజ్ వల్ల అది బ్లాక్ అయిపోయి ఎయిర్ సర్క్యులేట్ అవ్వకుండా మిడిల్ ఇయర్లో సెక్రిషన్స్ అక్యుములేట్ అవుతాయి. పర్టికులర్లీ చిల్డ్రన్, టాన్సిల్స్, ఎడెనాయిడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సీరస్ ఆర్టైటిస్ మీడియా అంటాం. ఫ్లూయిడ్ ఇన్ ది మిడిల్ ఇయర్. సీరస్ ఆర్టైటిస్ మీడియా వాళ్ళకి హీరింగ్ తగ్గుతుంది. పెర్ఫరేషన్ హోల్ ఉంటే తగ్గుతుంది, హోల్ లేకుండా మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్, సీరస్ ఆర్టైటిస్ మీడియా మోస్ట్లీ ఇగ్నోర్డ్ థింగ్. అందుకని ఈ పాయింట్ నేను చెప్పదలుచుకుంది. చాలామందికి ఇది ఇగ్నోర్ చేస్తారు, చాలామంది డయాగ్నోస్ చేయరు. వెరీ ఈజీ టు డయాగ్నోస్. మనం టింపనోమెట్రీ, ఆడియోమెట్రీ, టింపనోమెట్రీ అని చేస్తాం, హీరింగ్ టెస్ట్లు ఉన్నాయి కదా. ఇంపీడెన్స్ ఆడియోమెట్రీ చేస్తే కర్ణబేరి మూమెంట్ మనకు తెలుస్తుంది. కర్ణబేరి ఎప్పుడు వైబ్రేట్ అవుతుంది సౌండ్కి, ఈ వైబ్రేషన్ కంప్లీట్ తగ్గిపోతుంది.
దట్ ఇండికేట్స్ ఫ్లూయిడ్ ఇన్ ది మిడిల్ ఇయర్. ఓహో. ఫ్లూయిడ్ ఇన్ ది మిడిల్ ఇయర్ గ్రోమెట్స్ పెడితే ఇట్ ఈస్ టోటల్లీ క్యూరబుల్. దానికి ఏం ఉండవు. ఒకవేళ ఏం చేయకపోతే ఏమొస్తుంది రిజల్ట్? ఈ ఫ్లూయిడ్ స్లోగా అబ్జార్బ్ అయిపోయి లోపల ఎడెషన్స్ ఫామ్ అవుతాయి, అంటే ఫైబ్రస్ బ్యాండ్స్ ఫామ్ అవుతాయి. ఫైబ్రస్ బ్యాండ్స్ ఫామ్ అవటం వల్ల ఏమవుతుందంటే పర్మనెంట్ డెఫ్నెస్, నాట్ సివియర్, మోడరేట్ డెఫ్నెస్, పర్టికులర్లీ చిల్డ్రన్. వీళ్ళకి వచ్చేది ఏంటంటే ఎడెసివ్ ఆటైటిస్ మీడియా అంటాం. ఈ ఎడెసివ్ ఆటైటిస్ మీడియా రిజల్ట్ ఈస్ బికాస్ యువర్ నెగ్లిజెన్స్ అగైన్. యు నాట్ టేకెన్ టైమ్లీ ట్రీట్మెంట్, కరెక్ట్ ట్రీట్మెంట్. రైట్ రైట్ రైట్. అది మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్. అది మనం కంప్లీట్లీ క్యూరబుల్. ఇన్నర్ ఇయర్ మీ వల్ల కాదు, అంటే మనం చేసిన పొరపాటు వల్ల కాదు, మనకు వచ్చే ఒక డిజార్డర్. అది ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ అంటాం. మీరు ఉన్న ఫ్లూయిడ్ అనేది ఇన్నర్ ఇయర్లో కాక్లియా అనేది హీరింగ్ సంబంధించింది. వెస్టిబ్యూల్ అని, సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని, యాంపుల్ అని ఉంటాయి. సెమీ సర్క్యులర్ కెనాల్స్ 3 ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్ సంబంధించింది, వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్గన్. దాంట్లో ఒక డిజార్డరు ఫ్లూయిడ్ సెక్రేషన్ ఎక్కువ రావచ్చు, ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్. అది తీయటం కుదరదు. అది మనం చేసుకున్న మనకి డిసీజ్ అదే సహజంగా వచ్చేది, కానీ మనం ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చింది కాదు. అది యూజువల్గా ఏమవుతుందంటే మీనియర్స్ డిసీజ్ అంటారు. మరి ఒకసారి వెస్టిబులర్ న్యూరోడైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. కానీ ఎక్కువ భాగం గిడ్డినెస్ వచ్చేది ఈ హైడ్రాప్స్ వల్ల కాదు, ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ కాదు. దాంట్లో కొన్ని కాల్షియం డిపాజిట్స్ వస్తాయి. ఆ డిపాజిట్స్ ఏమవుతాయంటే మనం జర్కీ మూమెంట్ అలా ఇచ్చామనుకోండి, మూమెంట్ కదులుతాయి. ఆ కదలటం వల్ల ఏమంటే మనకి మూమెంటరీ గిడ్డినెస్, యువర్ గిడ్డినెస్ జస్ట్ ఒక 5 seconds, లెస్ దెన్ 5 seconds ఇలా కూర్చుంటాం, తగ్గిపోయింది, మళ్ళీ ఒక 2 minutes తర్వాత వెళ్ళిపోయి కంప్లీట్ నార్మల్. దిస్ ఈజ్ కాల్డ్ బినైన్ పొజిషనల్ వర్టిగో. బినైన్ అంటే టోటల్గా అది హార్మ్లెస్. వర్టిగో వల్ల మనిషికి హామ్ లేదు. హామ్ ఎప్పుడు? ఇఫ్ యూఆర్ డ్రైవింగ్, నువ్వు టేక్ రెస్ట్ ఆర్ టేక్ సంబడి, లెట్ సంబడి డ్రైవ్, టోటల్ హార్మ్లెస్. ఎందుకంటే ఈ డిసీజ్ వల్ల చనిపోం మనం. అది హార్మ్లెస్ అంటే ఇన్ ది సెన్స్ దట్ ఈస్ కాల్డ్ బినైన్. బినైన్ డయాగ్నోస్ ఏంటంటే ఇట్ లాస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, అది మళ్ళీ రావచ్చు మన నెక్ మూమెంట్స్ వల్ల. పర్టికులర్గా ఎల్డర్లీ పీపుల్ మంచం మీద పడుకొని సడన్గా లేస్తారు. దట్ ఈస్ నాట్ గుడ్, సడన్ మూమెంట్స్. అందుకని ఆల్వేస్ అడ్వైజ్ ఇస్ పడుకొని లేచినప్పుడు కూర్చొని ఉండండి మంచంలో 30 seconds, దెన్ యూ స్టాండ్ అప్ అగైన్, వెయిట్ ఫర్ 5 to 10 seconds, దెన్ స్టార్ట్ యువర్ మూమెంట్. పర్టికులర్లీ మిడిల్ ఆఫ్ ది నైట్ బాత్రూమ్ ఇచ్చినట్టు ఏం చేస్తారంటే వీళ్ళు సడన్గా లేస్తారు, మూమెంటరీగా వెళ్తారు, పడిపోతారు, మంచం దగ్గరే పడిపోతారు. దిస్ ఈజ్ ది రీజన్. అది బెనైన్ పొజిషన్ పెట్టుకో, చిన్న కాల్షియం డిపాజిట్స్ వల్ల. ఈ హైడ్రాప్స్ ఏంటంటే అంటే ఫ్లూయిడ్ ఎక్కువ అవటం ఏంటంటే మీనియర్స్ డిసీజ్ అని, అది రికరెంట్గా రావచ్చు. దట్ ఈస్ టోటల్లీ క్యూరబుల్లా అంటే ఇన్ ది సెన్స్ ఇట్ ఈస్ హార్మ్లెస్. యూ కెన్ డిక్రీజ్ ది ఇంటెన్సిటీ. సపోజ్ ఫస్ట్ టైం అటాక్ వస్తుంది, కంటిన్యూస్ గిడ్డినెస్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మనం పడుకున్నా కూడా ఈ రూమ్ అంతా వైబ్రేట్ అవుతున్నప్పుడు అది చాలా సివియర్గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు గివ్ రెస్ట్. నో వే. మనం ట్రావెల్ చేస్తున్నా కూడా యూ హ్యావ్ టు గివ్ రెస్ట్. ఒక 24 hours వర్టిన్, స్టూజరాన్ ప్లస్ అని డిఫరెంట్ మెడికేషన్స్ ఉన్నాయి. మెడికేషన్స్తో కంప్లీట్గా ఒక కొంతమందికి 24 hours, కొంతమంది 48 hours, కొంతమంది 3-4 days పడుతుంది. కానీ టోటల్లీ కంట్రోలబుల్ డిసీజ్. రైట్. ఇట్ మే రికర్ అగైన్. భయపడాల్సింది లేదు. దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది. మెయిన్ మెడికేషన్ వల్ల మీరు మీ లైఫ్ స్టైల్లో పెద్ద మార్చుకోవాల్సిన పని లేదు. ఆ అటాక్ వచ్చినప్పుడు ఓన్లీ ప్రికాషన్ ఏంటంటే డోంట్ డ్రైవ్ చేయదు. మేనేజ్ చేయగలిగిన 100% సార్. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, లాజికలీ ఇప్పుడు పల్మోక్లియర్ లాంటి ఒక మెడిసిన్ తీసుకుని ఇక్కడ లంగ్స్ లో, ఇక్కడ అప్పర్ దీనిలో ఉండే కంజెషన్ అంతా దాన్ని డైల్యూట్ చేసి విడుదల చేసే మెకానిజం ఉంది. అదే మనకి చెవుకి ముక్కుకి అలాంటిది ఉందా? కరెక్ట్, ఉంది, 100% ఉంది. ఓకే. ది ఫ్లూయిడ్ వల్ల మిడిల్ ఇయర్ ఫ్లూయిడ్ ఇన్నర్ ఇయర్ పనిచేయదు, పల్మోక్లియర్ పనిచేయదు, ఇన్నర్ ఇయర్ ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ పనిచేయదు. ది ఓన్లీ వే సర్జరీ చేసి తీసేయాలి. కానీ సర్జరీ 99.9% నాట్ అడ్వైజబుల్. ఎవరికి చేస్తామంటే అది భయంకరంగా, అంటే చాలా సివియర్గా ఉండి వాడికి 6 months 1 year
తగ్గట్లేదు, వాడి టోటల్ లైఫ్ షాటర్ అయిపోయింది అండ్ డెఫ్నెస్ కూడా వస్తుంది, దెన్ ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ సర్జరీ చేసి ఫ్లూయిడ్ తగ్గించవచ్చు. బట్ డెఫ్నెస్ ఈజ్ ది కాంప్లికేషన్. ఓకే. సో ఇట్ ఈస్ రియల్లీ లాస్ట్ రిటార్ట్. వీ డోంట్ డూ అడ్వైస్ ఫర్ ఎవ్రీబడి, వెరీ రేర్ సర్జరీ. వెరీ రేర్ సర్జరీ, రైట్. చాలా విపులంగా చాలా క్లియర్గా అర్థమయ్యేలా చాలా విషయాలు చెప్పారు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. ఇవాళ ఐ థింక్ మీరు ఇచ్చిన ఈ టిప్స్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళు కూడా ఆరోగ్యకరమైన స్వరపేటికే మాత్రమే కాదు, బంధాల కోసం కూడా కరెక్ట్. స్వీట్గా ఒకే వాయిస్లో ఒకే వాయిస్ పెద్ద చేయకుండా మాట్లాడి నేర్చుకుంటారని ఆశిస్తున్నాం ఇవాళ మీరు ఇచ్చిన చిట్కాలతో. మళ్ళీ మీరు ఇంకొక సందర్భంలో కాక్లియర్ ఇంప్లాంట్ ఇంకా చాలా స్పెషలైజ్డ్ Sure. సర్జరీస్ గురించి కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.